డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాలి, ఇంజనీర్ కావాలంటే బీటెక్ చేయాలి, లాయర్ కావాలంటే లా చదవాలి. ఇట్లా ఏం కావాలన్నా దాంట్లో పెద్ద చదువులు చదవాలి. కానీ పోలీస్ కొలువు కొట్టాలంటే ఉత్త డిగ్రీ ఉండగానే సరిపోదు. ఉరుకుట్లా ఫస్ట్ ఉండాలి, లాంగ్ జంప్, హై జంప్ ఇట్లా అన్నిట్లా రువ్వడి చూపెట్టాలి. అదే ఆర్మీకి పోవాలంటే దీనికి డబుల్ త్రిబుల్ చెమట తీయాలి. హగో గసంటల ముచ్చటే ఇది. రాబోయే కాలంలో కాబోయే సైనికులు ఇల్లంతా ఆర్మీకి పోతానికి రోజుకు 2 గంటలకు మీదనే చెమట తీస్తుండ్రు గ్రౌండ్ లా. అగో ఎక్సర్సైజ్లు, రన్నింగ్, భూమి మీద పాకుడు, తాళ్ళు పట్టుకొని బాకుడు, ఎప్పుడు సెలక్షన్స్ పెడతారా, ఎప్పుడు భారత సైన్యంలో చేరదామా అని ఎయిటింగ్ చేస్తున్నారు. త్రివిధ దళాలలో షరీక్ అయితానికి కరీంనగర్ లో ఓ డిఫెన్స్ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటుర్రంతా. భారత్ పాకిస్తాన్ తోని కిස්සర బసర నడుస్తుంది కదా, ట్రంప్ సార్ మధ్యలో పడి కొట్లాడుకోకుర్రంటే శనారమే కాల్పులు బంద్ పెడతానికి మేం తయారే అన్నది పాకిస్తాన్. మల్లగిట్లేమన్నా కథలు పడితే ఎప్పుడు పిలిచినా మేం తయారు అంటుండ్రు కాబోయే సైనికులు. సోల్జర్ ప్లేస్ లో మేమెందుకు లేమా, మా అదృష్టం మాకెందుకు కలగలేనా ప్రతి రోజు బాధపడుతుంది. ఏ నైట్ అయినా సరే, ఏ డే అయినా సరే ఖచ్చితంగా వెళ్ళడానికి రెడీ ఉన్నాం. పిలిచినా కానీ ఇప్పుడు మేము పోవడానికి రెడీ ఉన్నాం. ఎవ్రీ సెకండ్, ఏ డే అయినా, ఏ నైట్ అయినా. గన్స్ కానీ ఎవ్వి ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు ఓన్లీ సాయం చేయడానికి పిలిచినా సిద్ధంగా ఉంటాం. మేము వందలు వేల మంది ఆర్మీకి పోవాలని చెమట తీస్తారు గాని కొందరే కొలువు కొడతారు. ఇక ఆడ మళ్ళా ట్రైనింగ్ అయిపోయినాక డ్యూటీకి ఎక్కుడే. కానీ అంత అలకగేం కాదుల్లో. ఒక రోజు రెండో రోజు ప్రాక్టీస్ చేస్తే అయిపోదు కాదు. 1 month నుంచి 2 months కఠోరమైన శ్రమ చేస్తేనే రేపటి రోజున ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ లెక్క తయారవుతాడు. మొత్తానికి ఆర్మీలో షరీక కాకుండానే దేనికైనా సై అంటుండ్రంటే రేపు జవాన్లు అయితే అవతలోళ్లకు దబిడే దిబిడే పో. మీరంతా చెప్పున్నే ఆర్మీలో అడుగు పెట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ అన్నలు.